కాంచీపురం వెళ్ళి కామాక్షి పరదేవత నోట్లో పరమాన్నం పెట్టలేరు. కానీ ఒక గోవు నోట్లో పెట్టినటువంటి గడ్డి పరకలు ఏమున్నాయో అవి సాక్షాత్ పరదేవత నోటికి మీరు అందించినటువంటి నైవేద్యమే అని శాస్త్రం చెప్తోంది. అందుకే గోగ్రాసం అన్న మాట వాడింది. అంత గొప్పది గోవు. యజ్ఞాంగం కదిదాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేతు కథంచన అన్నాడు భీష్ముడు. అసలు యజ్ఞము అనేటటువంటిది ధర్మచక్రానికి అంతటికీ కూడా ప్రాణప్రదం. ఎందుకని అంటే అసలు ప్రాణులన్నీ బ్రతకాలి అంటే అన్నం కావాలి. అన్నం తింటే తిన్న అన్నంలో సారవంతమైనటువంటి పదార్థం పురుషుడిలో వీర్యంగా మారుతుంది, శుక్రంగా మారుతుంది, స్త్రీ యందు శోణితంగా మారుతుంది. ఈ శుక్రశోణిత